అందరికీ నమస్కారం. ఇక్కడ మనం చూస్తున్న ఆకు పేరు గుంటగలగరాకు. ఇది మామూలుగా ఊర్లలోని పొలాల వెంట విరివిగా దొరుకుతుంది. దీన్ని సంస్కృతంలో భృంగరాజం అని పిలుస్తారు. మామూలుగా మార్కెట్లో మనకు భృంగరాజ తైలాలని చాలా రకాలుగా దొరుకుతుంటాయి. అయితే వాటికంటే కూడా ఇట్లా మనం సేకరించి తెచ్చుకున్న ఆకు నుంచి తీసిన తైలం చాలా శ్రేష్టమైనది, ఎంతో ఉపయోగకరమైనది. అదేవిధంగా ఈ ఆకు కేవలం నూనెకే కాకుండా అనేక రోగాలని, వ్యాధులని తగ్గించడంలో కూడా దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనికి సహస్ర రోగ విషహరిణి అని కూడా మరొక పేరుంది. అంటే 1000 రోగాలను తగ్గించే ఆకుగా ఇది ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇది మధ్య వయసులో యువతులలో వచ్చే తెల్ల నెరిసిన జుట్టుకు మరియు బట్టతలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని నుంచి తీసిన నూనెను నిత్యం వాడడం వల్ల ఖచ్చితంగా తెల్లని జుట్టు నల్లగా మారుతుంది. అదేవిధంగా బట్టతల సంపూర్తిగా తగ్గిపోయి పూర్తిగా నెత్తి రావడం జరుగుతుంది. నల్లగా ఒత్తుగా జుట్టు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకే ఈ ఆకును సేకరించి తీసుకొని వచ్చి దీని నుంచి తైలం తయారు చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను. ఈ ఆకుని శుభ్రంగా కడిగి కాస్త ఎండలో ఆరబెట్టి దీని నుంచి తీసిన పసరుని నువ్వుల నూనెలో కానీ లేదా స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కానీ కలిపి దీని నుంచి వచ్చే రసం తైలంలో కలిసి తైలంగా మారే వరకు దీన్ని తయారు చేయవలసి ఉంటుంది. తయారీ విధానాన్ని మనం తర్వాత చూద్దాం.